ఏదో పార్టీ అంటారు రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. మెరుపు కలలు మెరుపు కలలు ఏంటి అలా చూస్తున్నావు? ఏమైంది? వద్దు మేడం. ఎందుకు వద్దంటున్నావు? నేను వద్దనంటున్నది ఇన్వెస్టిగేషన్ గురించి కాదు మేడం. మరి అదే మేడం, ఇంకొన్ని రోజుల్లో నిత్య గారితో ఈయనకి పెళ్లి జరగబోతుంది. ఇలాంటి డేంజరస్ మిషన్లో తనని ఇన్వాల్వ్ చేయడం నాకు నచ్చడం లేదు మేడం. ఇది నేను ఒక్కదాన్ని చేయగలను మేడం. అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు ఒక్కదానివే ఈ కేసు సాల్వ్ చేసి క్రెడిట్ మొత్తం ఒక్కదానివే కొట్టేయాలని చూస్తున్నావా? నేనేం నీలాగా స్వార్థంగా ఆలోచించే మనిషిని కాదు. నీకు పెళ్లి కదా, ఇదేమో చాలా ప్రమాదకరమైన ఆపరేషన్. ఎందుకు రిస్క్ తీసుకుంటావని చెప్తున్నానంతే. ఎందుకు ప్రతిదానికి నా పెళ్లిని మధ్యలోకి తీసుకొస్తున్నావు? పెళ్లి అవుతుంది కదా అని భయపడి ఇంట్లో కూర్చోమంటావా? నేను ఎప్పుడైనా ఒకే తీరుగా ఉంటాను. అయినా నాకిన్ని చెప్తున్నావు, ఇంత ప్రమాదమైన పనిని నువ్వు ఒక్కదానివి ఎలా చేయగలవు? ఆ రోజు మన ముగ్గురం ఉన్నా కూడా ఆడిటర్ని తప్పించుకోకుండా చూడలేకపోయాం. చివరకు తనిచ్చిన ఎవిడెన్స్ కూడా మిస్ చేసుకున్నాము. దానివల్ల అర్థం కావడం లేదా మామయ్య గారి కేసు ఎంత ప్రమాదకరమో? ఒక్కతే చేస్తుందంట, ఒక్కతే. అవును, నేనొక్కదాన్ని సాల్వ్ చేయగలను. నాకెవరి సహాయం అక్కర్లేదు. నేను నీకు హెల్ప్ చేయాలనుకోవడం లేదు. ఇప్పుడు ఇది నా డ్యూటీ. నా డ్యూటీ నేను చేద్దామనుకుంటున్నాను. దీనికి నీ పర్మిషన్ అక్కర్లేదు. ఇది నీ డ్యూటీ కావచ్చు, కానీ ఇది మా నాన్నగారి గౌరవానికి సంబంధించిన విషయం. నాకు ఎమోషనల్గా కనెక్ట్గా ఉన్న కేసు. మా నాన్నగారి కేసు నేను సాల్వ్ చేసుకోగలను. నాకెవరి హెల్ప్ అక్కర్లేదు. ఆ మాటకొస్తే ఇది నా మేనమామ కేసు. ఈ విషయంలో నీకెంత బాధ్యత ఉందో నాకంతే బాధ్యత ఉంది. సరే, నువ్వు ఒక పని చెయ్యి. నేను ఫీల్డ్కి వెళ్ళి తెచ్చిన ఇన్ఫర్మేషన్ని నువ్వు ఆఫీస్లో కూర్చొని డిజిటల్ డాక్యుమెంట్ రెడీ చెయ్యి. ఆహా, నువ్వే ఇంట్లో కూర్చుని నీ కాబోయే భార్యకి సహాయం చెయ్యి. నేను మా నాన్నగారి కేసు సాల్వ్ చేసుకోగలను. నీ సహాయం నాకు అక్కర్లేదు. మేడం, ప్లీజ్ మేడం, ఇది నేను ఒక్కదాన్నే చేయగలను. ఇందులో ఇంకో మనిషి ఇన్వాల్వ్ అవడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి. చూసారా మేడం, చూసారా? ఒంట్లో కేజీ కండలేదు కానీ బుర్రలో ఎంత పొగరుందో చూశారు కదా మేడం. ఎందుకు మేడం తనకంత పిచ్చి? తను చేయబోయే పని ఎంత ప్రమాదకరమైందో తనకి తెలియడం లేదు. ఇప్పుడైనా నీ మనసులో ఉన్న విషయం బయటకొస్తుందేమో ట్రై చేద్దాం. అలా ఎందుకు అనుకుంటున్నావు వాసు? తను నిజంగానే నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు, నీకెలాంటి ప్రమాదం రాకూడదని తను ఆలోచించుంటుందేమో కదా. లేకపోతే నువ్వు నిత్యని పెళ్లి చేసుకుంటున్నావు అని తనకేమైనా కోపం వచ్చిందా? అయినా నేను ఎవరిని పెళ్లి చేసుకుంటే తనకెందుకు మేడం? నా పెళ్లితో ఆవిడకేంటి సంబంధం? దేవుడా, నేనేదో వాసు మనసులో ఏముందో తెలుసుకోవాలి అనుకుంటే సంయుక్త ఇలా వచ్చిందేంటి?